మంచిర్యాల జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని అంజనీపుత్ర సంస్థ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు మహిళలు తరలివచ్చారు. 100 ఫీట్ల రోడ్డు వద్ద అంజనీపుత్ర సంస్థ కార్యాలయ ఆవరణలో కొలువైన లంబోదరుని వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గణనాథుని వద్ద మహిళలు కోలాటాలాడి భక్తులను అలరించారు. ఈ సందర్భంగా అంజనీపుత్ర సంస్థ చైర్మన్ కుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వినాయక చవితి పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రేమానురాగాలతో కలిసి జరుపుకునే పండుగ వినాయక చవితి అన్నారు. అనంతరం మహిళా మండలితో 3000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూర్యని కిషన్, కాసర్ల సదానందం, సంస్థ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ 9 రోజులు కూడా మనం ఏదైతే సమాజంలో చెప్పామో ప్రకృతికి ఇబ్బంది కాకుండా ప్రతి కూడా మా పనిలో కూడా మాటలే కాకుండా పనిలో కూడా మాకు బాగానే ఉంటుంది. మేము చేసే వ్యాపారంలో కూడా మేము శ్రీగంధం చెట్లతో ఒక 10-12 సంవత్సరాలు బీడు భూములు అన్నీ కూడా స్వచ్ఛ ఉండేటట్టుగా ప్రకృతికి సపోర్ట్గా ఉండే విధంగానే మా పనులు ఉంటాయి. సమాజానికి వచ్చేస్తే మా కస్టమర్కి కూడా ఎప్పుడో 10-15 సంవత్సరాలకు ఇల్లు కట్టుకునే ప్లాట్ను కూడా ముందుగానే గుర్తించి వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చేసి అటువరకు కూడా సమాజం కూడా మేము సపోర్ట్ పనిచేస్తున్నారు. అలా మాటలే కాకుండా మేము మా కార్యక్రమాలు కూడా అలానే ఉంటాయి. పోతే వినాయకుడికి వచ్చేసి ఈసారి గణనాథుడు విష్ణు చక్రము ఉన్నట్టుగా గణనాథుని చేతిలో మా అంజనీపుత్ర చక్రం ఉంది. అంటే ఈ రోజులలో మేము రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం దింపుతున్నామని ప్రతీకగా ఈ గణనాథుని మేము ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 9 నవరాత్రులు కూడా ప్రతిరోజు దీప నైవేద్యాలతో పాటుగా ప్రతిరోజు కూడా అన్నదానాలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టట్లేదు. మొత్తం మా టీమే కూడా రోజు కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. ఇది చాలా ఆనందం. పోతే శోభయాత్ర లడ్డు ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనం 116 కేజీల లడ్డును ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది కూడా పూర్తిగా ఉచిత కూపన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మేము ఇవ్వడం జరుగుతుంది కానీ తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా ఫ్రీగా లేరు. చాలా అద్భుతంగా ఈజీ లైఫ్ను అనుభవిస్తున్నట్టు వాళ్ళ మాటల్లో మేము వినడం జరిగింది. కాబట్టి ఆ లడ్డు కూపన్ని అందరూ వినియోగించుకొని వినాయకుని యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. ఈ కూపన్లు కూడా దాదాపుగా 30,000 వరకు మాకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ కూడా ప్రతి జిల్లాలో కూడా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, మీ రిలేషన్స్లో అంజనీపుత్ర స్టేటస్ ఎవరికైతే కనబడుతున్నాయో మా ఏజెంట్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అటువంటి కూపన్లు ఉంటాయి. దాన్ని మీరు వినియోగించుకుని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నిత్యాన్నదానం చెప్పాను కదా ఇంతకుముందు. ఈ నవరాత్రులు ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం సుమారు రోజుకు 2,000 నుండి 3,000 మంది వరకు ఇక్కడ మనం భోజనం వసతులు కల్పిస్తున్నాం. అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. లేకపోతే శోభయాత్ర ఈసారి ఇప్పుడు కూడా మేము ప్రతి శోభయాత్ర కూడా మా అంజనీపుత్ర కుటుంబం మాత్రం ఉంది. ఈసారి బయట నుండి మా శ్రేణురాజు కూడా వచ్చి కాబట్టి చాలా పెద్ద మొత్తంలోనే పాటిస్తాం. అది కూడా జై అంజనీపుత్ర, జై గణేష్.